చిత్తూరు జిల్లా కుప్పం మండలం చెక్కురత్తం పంచాయతీ రైతు సేవా కేంద్రంలో సబ్సిడీ వేరుశనగ విత్తనాల పంపిణీ కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ సత్యేంద్ర శేఖర్, క్లస్టర్ ఇన్ఛార్జి మహేంద్రబాబు, రాష్ట్ర తెలుగు యువత కార్యనిర్వాహక కార్యదర్శి చెక్కురత్తం మణి తదితరులు హాజరై రైతులకు విత్తనాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం రైతు పక్షపాత ప్రభుత్వమని, రైతు సంక్షేమం కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు నిరంతరం కృషి చేస్తున్నారని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో రైతులు, కూటమి పార్టీల నాయకులు, కార్యకర్తలు, అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు కుప్పం మండలం చెక్కునత్తం పంచాయతీలో రైతులకు సబ్సిడీపై వేరుశెనక్కాయల పంపిణీ కార్యక్రమాన్ని మన ప్రియతమ నాయకులు నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు ప్రారంభించడం జరిగింది. ఈ యొక్క రైతుల కోసం ఈ రైతు ప్రభుత్వంగా మన చంద్రబాబు నాయుడు గారు రైతుల పక్షపాతిగా రైతులకు అన్ని విధాలుగా ఆదుకోవాలని, గత 5 సంవత్సరాల్లో పడిన ఇబ్బందులన్నీ అధిగమిస్తూ రైతులు లాభసాటిగా వ్యవసాయం చేసుకోవాలని అనేక రకాలైనటువంటి సబ్సిడీల ద్వారా రైతులను ఆదుకునే విధంగా ఈరోజు ప్రభుత్వం ముందడుగు వేస్తోంది. అందులో భాగంగానే ఈ వేరుశెనగ విత్తనాలు కూడాను దాదాపు 1000 చిల్లర వరకు సబ్సిడీ ఇచ్చి రైతులకు అందిస్తున్నారు. అది నాణ్యమైనటువంటి విత్తనాలు సప్లై చేయడం అనేది చాలా గమనించదగిన విషయం. కాబట్టి రైతులు ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ప్రతి రైతు కూడాను ఒక్క సెంటు భూమి కూడా వృధా చేయకుండా ప్రతి సెంటు భూమి కూడా వ్యవసాయంలోకి తీసుకురావాలనే చంద్రబాబు నాయుడు యొక్క ఆలోచన విధానానికి మన రైతులందరూ కూడా ముందుకు రావాలి. రైతులు అన్నదాతే వెన్నుముక్క అనేది అందరూ చెప్పే విషయం. దాన్ని నిలబెట్టుకునే విధంగా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ముందుకు పోతా ఉంది. కాబట్టి రైతులకు అన్ని విధాలుగా ముందుండి ఆదుకుంటుందని కూడా చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ కోరిక మేరకు ఏ రకాల సబ్సిడీలు కావాలన్నా కుప్పం నియోజకవర్గంలో అన్ని రకాలైనటువంటి రైతులకు సబ్సిడీలను కూడా అందించి రైతుల్ని బాగు చేసే కార్యక్రమంలో ముందడుగు ఉంటుందని ఈ యొక్క ప్రభుత్వం ఎప్పుడు తెలియజేసుకుంటూ అది చంద్రబాబు నాయుడు గారికి, నారా లోకేష్ గారికి, పవన్ కళ్యాణ్ గారికి, అదేవిధంగా నరేంద్ర మోడీ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఈరోజు కుప్పం మండలం చెక్కునత్తం పంచాయతీ రైతు సేవా కేంద్రం నందు మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు సూచన మేరకు రైతులందరికీ కూడా సబ్సిడీతో వేరుశెనగ విత్తనాల పంపిణీ కార్యక్రమం జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వచ్చేసినటువంటి కుప్పం నియోజకవర్గ మాజీ మార్కెట్ కమిటీ అధ్యక్షులు సత్యేంద్ర శేఖర్ గారికి, అదేవిధంగా మా క్లస్టర్ ఇన్ఛార్జి మహేంద్రన్న గారికి, కుప్పం మండల రైతు అధ్యక్షులు మా రాజన్న గారికి, అదేవిధంగా స్థానిక రైతు అధ్యక్షులు రమేష్ అన్న గారికి, మా స్థానిక పార్టీ అధ్యక్షులు బీరప్ప గారికి, మా బూత్ ఇన్ఛార్జీలకు, మా సీనియర్ నాయకులకు తిమ్మప్ప గారికి, అందరికీ ఇక్కడ విశేషమైన రైతులందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ, మన కోసం రాష్ట్ర ప్రభుత్వం మన కుప్పం ముద్దుబిడ్డ అయినటువంటి మాణిశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు 1116 రూపాయల సబ్సిడీతో 1674 రూపాయలు రైతులు డబ్బులు కడితే చాలు 30 కేజీలు బరువున్నటువంటి ఈ రైతు వేరుశెనగ విత్తన కూడా ప్రతి ఒక్కరి రైతులు కూడా అందించడం జరుగుతుంది. ఇవన్నీ కూడా రైతులందరూ కూడా సద్వినియోగం చేసుకొని రైతులు లాభసాటిగా వ్యవసాయాన్ని తీసుకురావాల్సిందిగా మన నారా చంద్రబాబు నాయుడు గారు తెలియజేశారు. కాబట్టి ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు కూడా ఉపయోగించుకోవాల్సిందిగా ప్రతి ఒక్కరిని కోరుకుంటూ అందరికీ నమస్కారాలు, ధన్యవాదాలు.